పెరసమ్మ ఆధ్వర్యంలో తోలుబొమ్మలు నవల ఆవిష్కరణ. పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విద్యాలయంలో ప్రముఖ కవి, నవల రచయిత చతుర్వేదులు చెంచు సుబ్బయ్య శర్మ రచించిన తోలుబొమ్మలు నవల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు అవ్వారు శ్రీధర్ బాబు సభా అధ్యక్షత వహించగా, పూర్వ మండల రెవెన్యూ అధికారి పొట్లూరి సుబ్రహ్మణ్యం నవలను ఆవిష్కరించారు. పెన్నా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు సుభద్రాదేవి మాట్లాడుతూ, ఈ పుస్తకంలోని అంశాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం అవ్వారు శ్రీధర్ బాబు నవలపై సమగ్ర సమీక్ష చేస్తూ, నేటి సమాజంలోని జీవన పరిస్థితులు, మనుషుల మనస్తత్వాల ఆధారంగా ఈ నవల రచించబడిందని పేర్కొన్నారు. నవల మొదటి కృతిని తోటా సులోచన స్వీకరించారు. కార్యక్రమం ముగింపులో రచయిత చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మను పెరసం తరఫున ఘనంగా సన్మానించారు. సన్మాన పత్రాన్ని పార్లపల్లి నాగేశ్వరి రచించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అన్నం శివకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి హస్తి లక్ష్మణరాజు, సహాయ కార్యదర్శి మునీంద్ర, కార్యవర్గ సభ్యులు దుప్పటి రమేష్, కూని అంకబాబు, ప్రేమ్సాగర్, రవికుమార్, శేషమ్మ, సురేంద్రనాథ్, జయలక్ష్మి, గండికోట సుధీర్, రత్నప్రసాద్ మరియు బాలకవులు పాల్గొన్నారు. మొదటి నవల అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు మొదటి నవల, దాని తర్వాత ఎంతమంది రాసినాడో తెలియదు. అద్వైత భారత్ని ఇదే లైబ్రరీలో గ్రంథాలయంలో మొట్టమొదటిసారిగా మనం తీసుకొని గ్రంథాలయంలో దీన్ని ఆవిష్కరణ చేసాం. అద్వైత భారత్ అనే నవల. తర్వాత దాన్ని కూడా నేనే సమీక్ష చేశాను. తర్వాత ఇప్పుడు ఈ తోలుబొమ్మలు అనే ఈ పుస్తకాన్ని కూడా, ఈ నవలను కూడా ఇక్కడ ఆవిష్కరిస్తాను. ప్రస్తుతం ఫస్ట్ అక్కడ ప్రయత్నించాం, కానీ లైబ్రరీలో శాంతకుమారి గారు వారు ఉండరని అన్నారు. అందుకని సరే మనం ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇక్కడ మనకేంటంటే ఒక ఆత్మీయత ఈ స్కూల్ మనకు. గంగిశెట్టి శివకుమార్ గారని మన పెన్నా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు ఆయన చాలా సౌమ్యుడు. ఆధ్వర్యంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో 25వ నవల తోలుబొమ్మలు ఆవిష్కరణ జరిగింది. అంతకుముందు 23వ నవల అద్వైత భారత్ అనేది మన నెల్లూరు లైబ్రరీలో చేయడం జరిగింది. వీరంతా నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా చేశారు. మన పెన్నా రచయితల సంఘటనలు అందరూ పాల్గొన్నారు. అది చూడడం, వాళ్ళకి నా నవలను అందివ్వడం నాకు మహదానందం. ధన్యవాదాలు. చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి తోలుబొమ్మలు అనే నవల ఆవిష్కరణ పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఒక దాదాపు 25 నవళ్ళు చెంచు సుబ్బయ్య శర్మ గారు రాస్తున్నారు. దానికి ముందు అద్వైత భారత్ను కూడా పెన్నా రచయితల సంఘం తరఫునే ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన పొట్టూరు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చేశారు. వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. మరో ముఖ్యమైన అతిథి మన పూర్వము అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసులు గారు కూడా ఇచ్చేశారు. తర్వాత దాదాపు 40 మంది కవులు కవితలు చదివారు. యుద్ధం అనర్థం అనే అంశం మీద 40 మంది కవులు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. వారందరూ మంచిగా కవితలు చదవడం జరిగింది. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు మన పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. తర్వాత పుస్తక సమీక్ష పెన్నా రచయితల సంఘం అధ్యక్షుడు అవ్వారు శ్రీధర్ బాబు గారు చేశారు. తర్వాత ప్రధాన కార్యదర్శి గారు, అట్లాగే గౌరవాధ్యక్షుడు తోట సులోచన గారు, తర్వాత లక్ష్మణరాజు గారు, అన్నం శ్రీకృష్ణ మన పెన్నా రచయితల సంఘం కోశాధికారి అన్నం శ్రీకృష్ణ గారు, తర్వాత పెన్నా రచయితల సంఘం సాంకేతిక కార్యదర్శి మా మిత్రుడు దుప్పటి రమేష్ గారు, అయినపాటి రవికుమార్ గారు, తర్వాత గండికోట సుధీర్ గారు, ఇలా చాలామంది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జయప్రదం చేశారు. తర్వాత వారందరికీ
పాల్గొన్న కవులందరికీ జ్ఞాపికలు తర్వాత ఈ తోలుబొమ్మలు అనే పుస్తకం వారికి అందజేయడం జరిగింది. ఈ తోలుబొమ్మల పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. ఒక పల్లె నేపథ్యంతో సాగిన కథ ఇది. ఒక 3 తరాల కథ. 3 తరాల్లో మంచి చెడుని తగ్గిస్తూ మంచిని పెంచుతూ జరిగిన కథ ఇది. దీంట్లో అనేక పల్లె వాతావరణాలు ఉన్నాయి. అదే కాకుండా అనేక అంశాలు, హిందూ మతం అనేది, తర్వాత న్యాయ వ్యవస్థ గురించి, అదేవిధంగా జ్యోతిర్లింగాలు, దశావతారాలు, ఇలా రకరకాల వివిధ ప్రదేశాల గురించి కూడా అనేక అంశాలు ఈ నవల్లో ఉన్నాయి. ఇదొక ఇన్ఫర్మాటిక్ నవల్గా మనకు పనికొస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి, పిల్లలకి పనికొస్తుంది, పెద్దలకి పనికొస్తుంది. ఇలాంటి నవల రాసిన చతుర్వేద సుబ్బయ్య గారికి అభినందనలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. దాటిన మేధస్సు, దేశమంతా ఇంజనీరింగ్ మేధస్సుతో డిజైనర్ రూపకల్పన, కానీ హృదయం అక్షరాల వెంట ప్రయాణం. నానమ్మ చెప్పిన భాగవత భారత రామాయణ గాథల అమృత భాండం. వారి బాల్యాన్ని చదివితే ఇద్దపూడి లాలిత్యం, శ్రీ శ్రీ సామాజిక చైతన్యం, ఆరుద్ర గాంభీర్యం తన కలంలో కమనీయ నివాసం. 25 నవలలు, 220 కవితలు, 16 నాటికలు, 60 కవితలతో కలం సాగుతోంది అప్రతిహతంగా. 10 years later నవల స్వాతి సుప్రతిష్ఠిత పత్రికలో వెలుగులు విరజమ్మగా రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ లో డాక్టర్ అన్నా బిఎస్ఎస్ ఉత్తమ నవల పురస్కారం, కీర్తి కిరీటంలో ఓ మణిహారం. నా కథ నీ కథ కాకూడదు అంటూ తపస్వి మనోహరంలో కురిపించారు అక్షర ద్వారా. అద్వైత ఇండియా వెబ్ పత్రిక పాఠకుల మనసు గెలుచుకున్న అద్భుతాలు, ప్రకృతి ప్రేమికులు, జీవన రాగాలు, లైఫ్ ఈజ్ లవ్, 130 కథల ద్వారా లక్షల హృదయాలకు చేరువైన మీ భావగీతికలు, సనాతన ధర్మపు పునాదిగా, సామాజిక చైతన్యపు ప్రాణవాయువుగా అక్షర సేద్యం చేస్తున్న సాంప్రదాయవాది. భారతీయత అనే సూత్రంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అల్లుతూ జాతీయ ఐకమత్యాన్ని తన కళానికి ఊపిరిగా మార్చుకున్న మహనీయులు. వారి కవిత్వం ఒక పవిత్ర గంగా ప్రవాహం, సమాజాన్ని చేస్తుంది పునీతం. మీ గళం ధర్మార్థ రక్షణ పాంచజన్యమై ప్రతిఫలించాలని, భారతీయత అనే ఏకసూత్రంతో సాహితీ జగత్తును అక్షరమాలగా అల్లాలని తోలుబొమ్మలాట 27వ నవల ఆవిష్కరణ సందర్భంగా మరెన్నో సజీవ సంఘటనలకు మీ కథలలో జీవం పోయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సమర్పణ పెండా రచయితల సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. రచన పార్లపల్లి నాగేశ్వరి, టీచర్. ఈ రకంగా మతాలను తీసి వ్యక్తులను తీసి మనసు ద్వేషాన్ని ప్రలోభం చేసేటువంటి వాళ్ళు దేశాన్ని తెలుసుకోవాలి, వారి సంసారాన్ని వాళ్ళు తెలుసుకోగలరు, వారిని కలిగే వారి తింటే వాళ్ళు విమర్శిస్తారు. ఏం కూడా మాట్లాడుతుంది ఇంట్లో ఏంటి బయట ఏంటి, ఇది నేటి పరిస్థితి. అందువల్ల తస్మా జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మన ధర్మాన్ని మనం నిర్దిష్టంగా పాటించాలి, మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. మనకు తెలిసిన పెద్దలు ఎవరైనా సరే మనకు ఉన్నంత వరకు సహాయం చేయాలి. ఆయన వచ్చి ఇంజనీరింగ్ చదివి ప్రైవేట్ సెక్టర్లో మెడ్రాస్లో ప్రవేశించాను. దశ ఎన్నికలు ఫైనల్గా యాజ్ ఏ టెక్నికల్ డైరెక్టర్గా వాటర్ ట్రీట్మెంట్ అండ్ సివరేజ్ ట్రీట్మెంట్ ఇండియా లెవెల్లో నా పేరు 5వ నెంబరు 6వ నెంబరు 386 ప్రాజెక్ట్ చేస్తున్నాను త్రూఅవుట్ కంట్రీలో. ఒక తెలంగాణలోనే 22 ప్రాజెక్ట్ చేశాను. మొన్న లేటెస్ట్గా నా సర్వీస్ మెగా ఇంజనీరింగ్లో సినిమా